0.5%, 0.7%, 1%, 1.15% ఇట్లా చిన్న చిన్న మార్జిన్స్తో కళ్యాణ్ పైన లేకపోతే తనూజ పైన ఇట్లా అవర్లీ మారిపోతుంది లెక్క. అందుకే అడుగుతున్నా, జియో హాట్‌స్టార్లో వేసామా, యూట్యూబ్ పోల్స్లో పెట్టాము, తర్వాత ముందు ఒక్క కామెంట్లో తేల్చి చెప్పండి, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఈ కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. కేవలం 2000 కామెంట్లు, ఫస్ట్ 2000 కామెంట్లు ఎవరికి ఎక్కువ మందికి పడతాయి. ఇప్పుడు 2000 కామెంట్లు కళ్యాణ్కి పడితే 2000 మంది కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ కళ్యాణే విన్నర్ అని. లేదు ఫస్ట్ 2000 కామెంట్లు తనూజగా పడ్డాయి అనుకోండి, ఇప్పుడు 3000 కామెంట్లలో 2000 తనూజకు ఉన్నాయి, లేకపోతే 2000 కళ్యాణ్కి ఉన్నాయి, వాళ్ళు విన్నర్ అని అర్థం. సో ఖచ్చితంగా 2000 కామెంట్లు అయ్యేదాకా మీరు కామెంట్ చేస్తూనే ఉండండి, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ రైట్ నౌ, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు, వీడియో మీరు చూస్తున్న టైంకి వస్తున్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్లో ఖచ్చితంగా కళ్యాణ్ టాప్లో కనిపిస్తున్నాడు. మాస్ రూరల్ ఓటింగ్ బాగా పడుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్ కావచ్చు, వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మాట్లాడడం కావచ్చు, చివరికి ఒక డమ్ చిల్డ్రన్ మాట్లాడని పిల్లలు ఉండేటువంటి బదిరులు అంటారు, వాళ్ళ స్కూల్కి కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేయడం, ఈ లెవెల్లో ఇక పీక్స్ ఆఫ్ పబ్లిసిటీ, పీక్స్ ఆఫ్ పిఆర్ చేస్తున్నారు కళ్యాణ్కి. చివరికి సినిమా థియేటర్లో కూడా యాడ్ చేశారంటే మరి స్వచ్ఛందంగా ఇస్తారా మనీ? ఎవరన్నా మనలాంటి అభిమానులు ఎవరన్నా బిగ్ బాస్ ఇష్టపడేవాళ్ళు, అందులో తనుజను ఇష్టపడేవాళ్ళు, కళ్యాణ్ ఇష్టపడేవాళ్ళు, భరణిని ఇష్టపడేవాళ్ళు, ఇమాన్యుల్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వేశారనేది తెలియదు. కానీ కళ్యాణ్కి మాత్రం బాగా ఖర్చు పెడుతున్నారు. అది జనం వైపు నుంచి వస్తుందా, కళ్యాణ్ పిఆర్ దాచుకున్న డబ్బులను బయటికి తీసి పెడుతున్నారా, ఎవరన్నా ఇది భుజాన్ని వేసుకున్నారా అనే దాని గురించి అయితే క్లారిటీ లేదు. బట్ కళ్యాణ్కి మాత్రం బ్రహ్మాండమైన పిఆర్ జరుగుతుంది. సినిమా థియేటర్లో యాడ్ అంటే మాటలు కాదు, చాలా పెద్ద విషయం, అది చాలా ఛార్జ్ చేస్తారు, అయినా కానీ యాడ్లు ఇవ్వగలుగుతున్నారు. అంటే అంతగా ఖర్చు పెట్టే పరిస్థితి అతనికైతే లేదు. సో ఓవరాల్గా ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా అతను టాప్లో నడుస్తున్నాడు. సో సపోర్ట్ సిస్టమ్ అంతా అనుకూల పరిస్థితి, కానీ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా 2-3 వారాలు బిగ్ బాస్లో నామినేషన్ లేకపోయినా, అంటే ఇబ్బందికర పరిస్థితులు అంటే ప్యారల్గా ఎదుగుతున్నాడు తనూజతో పాటుగా. సో ఆ ఓటింగ్ చీలిపోతుంది, కళ్యాణ్ డౌన్ అవ్వచ్చేమో అనే సిచ్యువేషన్లో అవన్నీ తెగ్గొట్టుకుని మరి కళ్యాణ్ టాప్లో నిలబడుతున్నాడు. అది నిజంగా మెచ్చుకోవాలి. సోల్జర్ ఆర్మీలో జాబ్ వదులుకుని వచ్చాడు, ఇలాంటి అంటే ఇదొక డిస్కషన్ నడుస్తుంది. ఏదైనా సరే దేశానికి సేవ అన్నట్టు కదా వాళ్ళు మాట్లాడతారు, అది వేరు ఇది వేరు, నాన్ డిఫెన్స్ అంటారు. సో ఏదేమైనా మొత్తానికి పాయింట్ అయితే అదే. సో అక్కడి నుంచి వచ్చాడు అని కొంతమంది అతను ఓన్ చేసుకోవడం, కొంచెం బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా అతను ఓన్ చేసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎక్స్ట్రాడినరీగా అతను ఓట్స్ అయితే పడుతున్నాయి, టాప్ 1లో అతను వెళ్తున్నాడు. డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది ఇది, ఎందుకంటే మారిపోతుంది. 0.5-1% మధ్య మాత్రమే వీళ్ళ మధ్య నెక్ టు నెక్ పరిస్థితి సిచ్యువేషన్ ఉంది. సో కళ్యాణ్ పడాల టాప్లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో తనూజ కనిపిస్తుంది. ఖచ్చితంగా 0.5-1%తో మాత్రం వీళ్ళిద్దరి మధ్య డెఫినెట్లీ డిస్కషన్ అయితే ఉంది, డిఫరెన్స్ అయితే ఉంది. ఆ పర్సంటేజ్తో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ అనుకుంటే మాత్రం ఇది పొరపాటు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి లాస్ట్ సీజన్లో మీకు 4-5% డిఫరెన్స్ ఉంటేనే విన్నర్కి రన్నర్అప్కి మధ్య నెక్ టు నెక్ అన్నారు, లేకపోతే టైట్ ఫైట్ అన్నారు. ఇదే నిజంగా నెక్ టు నెక్ అంటే ఇది 0.5 ఉంటుంది లేదా 1% ఉంటుంది. ఇట్లా ఉండడం అనేది ఖచ్చితంగా ఒకరోజు ఒక్కొక్కలాగా మారిపోతుంటుంది. సో నెంబర్లు అనేవి ఒక్కసారిగా మారిపోతుండడం వల్ల ఇట్లా వెళ్తుంది. సో డెఫినెట్లీ టాప్ 1లో అతను ఉన్నా కూడా ఈవినింగ్ టైంకి మళ్ళీ అది మారిపోయే ఛాన్సెస్, అట్లా టేబుల్స్ ఎప్పటికప్పుడు టర్న్ అవుతూ ఉంటేనే పీక్స్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది అనమాట ఇద్దరికి. తనూజకి కర్ణాటక నుంచి బాగా ఓట్లు పడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియల్స్ చూసేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు, తనూజ యొక్క గేమ్ని ఇష్టపడేవాళ్ళు, కళ్యాణ్ తనూజ యొక్క బాండ్ని ఇష్టపడేవాళ్ళు విపరీతంగా పాజిటివ్ ఓట్స్ కూర్చున్నారు. ఇక థర్డ్ ప్లేస్ ఉంటుండే డీమన్ పవన్కి సెల్యూట్ కొట్టాలి, మెచ్చుకోవాలి. నిజంగా రీతు ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో కూడా, ఒక 3 వారాల ముందు రీతు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మొత్తం వ్యవహారం కళ్యాణ్ వర్సెస్ డీమన్ అయ్యేది. తనూజని కనీసం 3వ స్థానానికి కూడా నెట్టేవారేమో, ఆశ్చర్యపోకర్లా. లేదా తనూజ వర్సెస్ డీమన్ అయిపోయేది కదా. డీమన్కు ఉన్నటువంటి పొటెన్షియల్ కానీ, అతను పడే ఓట్లు కానీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇతను కూడా కామనరే కదా, పిఆర్ చేసినా చేయకపోయినా ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ఇంతమంది కామనర్స్ లోపలికి వస్తే మర్యాద మనీష్, హరిత హరీష్, శ్రీజ, డీమన్ పవన్, కళ్యాణ్, ప్రియా, తర్వాత వచ్చిన దివ్య, వీళ్ళందరిలోకి చివరి వరకు నిలబడగలిగాడు. ఒక 6 మంది బయట నుంచి మీకు సెలబ్రిటీస్ వస్తాయి, సాయి శ్రీనివాస్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, గౌరవ్ కావచ్చు, దివ్యల మాదిరి కావచ్చు, రమ్యమోక్ష కావచ్చు, అయేష కావచ్చు, ఈ 6గురిలోకి మిగిలాడు. ఈ 6గురు ఉన్న కామనర్స్లోకి 2లో ఒకటిగా మిగిలాడు. సో ఇతనికి కూడా మనం ఓట్స్ వెయ్యాలి, ఇతను కూడా కామనర్గా మనం ఓట్ చేసుకోవాలనే ఫీలింగ్లో జనం బాగా ఓట్లేస్తున్నారు. అందువల్ల 3rd పొజిషన్కి వచ్చాడు. 4th పొజిషన్కి ఇమాన్యుల్ నెట్టబడ్డాడు. రూరల్
ఆడియో కాల్స్, మిస్డ్ కాల్స్ అనేవి విపరీతంగా డిమాండ్ పవన్కి పడుతున్నాయి. ఆ తర్వాత పొజిషన్లో ఇమాన్యుయల్ కనిపిస్తున్నాడు. దురదృష్టవశాత్తు థర్డ్ పొజిషన్లో ఉండి సూట్ కేసు తీసుకోవాల్సినోడు దొరికితే అవకాశం ఇస్తే బిగ్ బాస్ ఇప్పుడు ఫోర్త్ పొజిషన్కి వచ్చేసాడు. ఫిఫ్త్ పొజిషన్లో సంజన కంటిన్యూ అవుతుంది. చాలా లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుంది సంజనకి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇందులో కరెంట్ ఈ వీడియో చేస్తున్న టైంకి ఖచ్చితంగా కళ్యాణ్ ఉన్నాడు. అయితే కొద్దిసేపట్లో తనూజ మారొచ్చు లేదా కళ్యాణే కంటిన్యూ అవ్వచ్చు. మీరేమనుకుంటారు? అందుకే మీరేమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఇక్కడ అనేది ఇంపార్టెంట్. సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓట్ ఫర్ తనూజ, ఓట్ ఫర్ కళ్యాణ్.